హలో ఆల్, వెల్కమ్ టు మన చేతి రుచి. ఈరోజు మన చేతి రుచిలో కారం పూస జంతిక ఈజీగా ఎలా తయారు చేయాలో ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను. నేను 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వామ్ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని వీటన్నిటిని పిండిలో కలిసేటట్టు కలిపేసుకుందాం. మనకైతే ఇవి కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలిపేసుకుందాం. చూసారా, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండిని ఎంత స్మూత్గా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మన కారం పూస అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇలా చిన్న చిన్న కన్నాలు ఉన్న కారం పూస ప్లేట్ని తీసుకొని మనం జంతికల గొట్టంలోకి వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దని కొంచెం కొంచెంగా అందులో వేసుకొని మూత పెట్టేసి మనం క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం జంతికల్ని వేసేసుకుందాం. నాకైతే ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న పిండిని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా జంతికల్లా వేసేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి, ఎందుకంటే మనకి ఆవిరి అనేది చేతికి తగులుతుంది. సో చెయ్యి అనేది కాలుతుంది. సో చూసారా, నేను వీడియో క్లిప్లో చూపెట్టినట్టు ఇలా వేసేసుకోండి. మనకి కారం పూస జంతిక అనేది చాలా అంటే చాలా తొందరగా వేగిపోతుందండి. ఇప్పుడైతే మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకైతే ఈ కారం పూస జంతిక అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలానే పిండి మొత్తాన్ని ఇలా జంతికల్లా వేసేసుకోండి. ఈ జంతికలు అనేవి చాలా అంటే చాలా తొందరగా అయిపోతాయి. చూసారా, మన కారం పూస జంతికలు అనేవి చాలా ఈజీగా ఉన్నాయి కదా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేస్తారా? అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.